Absolutely. It feels like ages. And the ceremony was beautiful, wasn't it? You like this song? Yes, I love it. This tea is wonderful. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మన క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో ఏ వీడియోస్ చేసి దానివల్ల మనం మూవీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో చాలా మంది అడిగే క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో ఇదే అనమాట, క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మీద వీడియో చేయండి అని. సో ఈ వీడియో మీకోసమే. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చిన సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గైస్, ఇప్పుడు మన క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో మనం ఫిల్మ్స్ కానీ షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేయాలంటే క్యారెక్టర్స్ అయితే మనకు ఒరిజినల్గా ఉండాలి. ఒక ఫ్రేమ్ నుండి ఇంకో ఫ్రేమ్లో కూడా సేమ్ క్యారెక్టరే ఉండాలి. సో అలా క్రియేట్ చేయాలంటే మనం గూగుల్ వాళ్ళది లేటెస్ట్ టూల్ అనమాట ఇది. ప్రెజెంట్ ఇండియాలో లేదు, బట్ మన అఫీషియల్గా అయితే వాడుతున్నాం ప్రెజెంట్. సో మీరు గూగుల్ విస్క్ అని కొడితేనే స్టార్టింగ్లోనే వస్తుంది గూగుల్ విస్క్ గైడ్.com అని. అక్కడికి వెళ్ళి మీరు ట్రై గూగుల్ విస్క్ నవ్ అని ఉంది కదా, అక్కడ కొట్టండి. సో అలా కొట్టారంటే ప్రెజెంట్ మీకు ఇలా వస్తుంది, ఈ కంట్రీలో అవైలబుల్ లేదని. సో మనం VPN యూస్ చేస్తున్నాం ప్రెజెంట్. సో నేను యూఎస్ఏలో వర్జీనియా కనెక్ట్ అవుతున్నా. మీరు యూఎస్ఏ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. యూఎస్ఏ లేకుంటే UK, ఇవన్నిట్లో ఏదో ఒక రీజియన్ కనెక్ట్ అవ్వండి. సో కనెక్షన్ ఓపెన్ అయింది. నేను ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ట్రై గూగుల్ విస్క్నవ్ అని కొట్టాను. సో చూసారు కదా, ఇప్పుడైతే ఎంటర్ టూల్ వచ్చింది. సో ఎంటర్ టూల్కి వెళ్దాం. మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ యారో సింబల్ కొడితే మీకు ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ సింబల్ యాడ్ చేసుకొని మీరు క్యారెక్టర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ అనేది మనం క్యారెక్టర్స్ ఇక్కడ క్రియేట్ చేయడానికి, సీన్ అనేది మనకు ఇప్పుడు పర్టికులర్ టెంపుల్ మీద చేస్తున్నాం కాబట్టి టెంపుల్ రిలేటెడ్ మనకి ఇమేజెస్ ఇచ్చిన దాంతో క్రియేట్ చేస్తుంది. స్టైల్ అనేది సపోజ్ మీరు 2Dనా 3Dనా లేకుంటే రియలిస్టిక్, లేకుంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాం హ్యూమన్స్ అలా క్రియేట్ చేయాలో దాన్ని కూడా మీరు ఇక్కడ రెఫర్ చేయొచ్చు స్టైల్లో. సో ప్రెజెంట్ మనం సబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ సింబల్ ఉంది కదా, పెన్సిల్ సింబల్, అక్కడికి వెళ్ళి సో నేనైతే ఒక 2 క్యారెక్టర్స్ అయితే క్రియేట్ చేస్తా, ఇండియన్ ఉమెన్ అండ్ ఇండియన్ మెన్. సో లోడ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ కొడితే మనం ప్యారలల్గా ఇంకోటి కూడా చేద్దాం. సో 30 years మెన్, ఇది టోటల్లీ ఫ్రీ అనమాట. మనకు ఇమేజెస్ కానీ ఇక్కడ అన్లిమిటెడ్గా అయితే చేసుకోవచ్చు. మీరు యానిమేషన్ కూడా చేసుకోవచ్చు, బట్ మనకి లిమిటెడ్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మనకు గూగుల్ జెమినీలో 3 వీడియోసే కదా డే, అలా ఇక్కడ మనకు లిమిట్ ఉంటుంది. అన్లిమిటెడ్ అయితే ఉండదు యానిమేషన్. ఇమేజెస్ అయితే మీరు అన్లిమిటెడ్గా అయితే చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే జనరేట్ అయిపోయింది. 2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏదైనా ఇవ్వచ్చు. క్రియేట్ బోత్ ఆర్ గోయింగ్ టు టెంపుల్. సో డన్. క్రియేట్ బోత్ ఆర్ గోయింగ్ టు టెంపుల్ అండ్ ఎక్స్‌పోర్ట్ రేషియో ఇప్పుడు హారిజాంటల్ క్రియేట్ చేస్తున్న యూట్యూబ్ వీడియో కాబట్టి మీకు షార్ట్స్ అయితే 9:16 సెలెక్ట్ చేసుకొని మీరు ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే 2 ఇమేజెస్ సెలెక్ట్ అవుతాయి. ఆ 2లో మీరు బెస్ట్ పిక్ చేసుకోండి. సో మెయిన్లీ మన క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అంటే ఓన్లీ మన క్యారెక్టర్ సేమ్ ఉంటే సరిపోదు, డ్రెస్ కూడా సేమ్ ఉండాలి. ఎందుకంటే ఒక ఫ్రేమ్ నుండి ఇంకో ఫ్రేమ్కి డ్రెస్ చేంజ్ అయిందనుకో అది క్యారెక్టర్ కన్సిస్టెన్సీకి అయితే రాదు. సో మనకి ప్రెజెంట్ ఇది రియలిస్టిక్ ఉంది కాబట్టి ఇది డౌన్లోడ్ చేసుకోండి ఒక పిక్. దీనికి యానిమేషన్ యాడ్ చేసుకున్నాం తర్వాత మనం ఇంకొక 1 పిక్ తయారు చేద్దాం. సో ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంది కదా, ఎడిట్ సింబల్కి వెళ్ళి సో మీరు ఇక్కడైతే ప్రెజెంట్ వాళ్ళ స్టైల్ మొత్తం ఆ ఇమేజ్‌కి సంబంధించిన ప్రాంప్ట్ అయితే రెడీ అయింది. దీన్ని మనం చేంజెస్ చేద్దాం ప్రెజెంట్. మనకు నచ్చిన డ్రెస్ కూడా ఇచ్చుకోవచ్చు. నా దగ్గర ఒక ప్రాంప్ట్ నేను రెడీ చేసుకున్నా చాట్‌జీపీటీ యూజ్ చేసి. అంటే ఈ 2 క్యారెక్టర్స్‌కి నేను ఒక పర్టిక్యులర్ డ్రెస్ అయితే మెన్షన్ చేశాను చాట్‌జీపీటీలో. సేమ్ ఎందుకంటే సేమ్ దాన్నే యూజ్ చేద్దాం ప్రెజెంట్. ఎందుకంటే మనకు టోటల్ ఎంటైర్ వీడియో సేమ్ డ్రెస్సే కావాలి కాబట్టి నేను చాట్‌జీపీటీ యూజ్ చేసి అయితే ఒక డ్రెస్‌ని అయితే క్రియేట్ చేసుకున్నా. సో ఇక్కడ చూసాడా మెగంట గ్రీన్ శారీ తనకు ఒక ఉమెన్‌కి అయితే క్రియేట్ చేశాను. బాయ్స్‌కి అయితే క్యాజువల్ వేర్ అయితే నేనైతే క్రియేట్ చేశా. సో డన్. నేను ఇచ్చిన ఏవైతే ఇచ్చారో సేమ్ మెగంతే శారీ ఉంది కదా, సేమ్ అదే వచ్చింది ఫోటో. సో ఇప్పుడు ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే సేమ్ మనం డ్రెస్‌తోని నెక్స్ట్ సీన్స్ కూడా క్రియేట్ చేయబోతున్నాం. సో ఈ ఇమేజ్ బాగుంది. ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుందాం. సో డన్. ఈ ఇమేజ్‌ని ఇప్పుడు చేంజ్ చేద్దాం మనం. సో మనం నెక్స్ట్ చాట్‌జీపీటీకి వెళ్ళి నెక్స్ట్ ఫ్రేమ్ అయితే మనం క్రియేట్ చేసుకుందాం. ఫ్రేమ్స్ అయితే మీరు ఒక 5, 6 చేసుకున్నారంటే దానికి యానిమేషన్ యాడ్ చేసుకొని, వాయిస్ కూడా యాడ్ చేసుకొని మీరైతే షార్ట్స్ కానీ, హారిజాంటల్ వీడియోస్ కానీ క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు చేంజ్ చేసుకోవాలంటే చాట్‌జీపీటీలో సో ఇంతకుముందు ఈ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకోండి. మీరు తెలుగులో ఇచ్చినా తీసుకుంటుంది చాట్‌జీపీటీ, ఇంగ్లీష్‌లో ఇచ్చినా తీసుకుంటుంది. మీకు కంఫర్ట్ ఇంగ్లీష్ లేదంటే సో మీరు తెలుగులోనే ఇవ్వచ్చు. సో నేను ప్రెజెంట్ అయితే ఇంగ్లీష్‌లో ఇస్తున్నా. సో చేంజ్ ప్రాంప్ట్ టు బోత్ ఆర్ టేకింగ్ బ్లెస్సింగ్ ఫ్రమ్. సో మనం
తెలుగు కూడా మిక్స్ చేసినా ఏం కాదు ఇక్కడ. సో, టెంపుల్ పంతులు అని కొడదాం. ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది ఇంగ్లీష్‌లో. అండ్ డ్రెస్సింగ్ స్టైల్ విల్ బి సేమ్. చూసారా నేను తెలుగు ఇప్పుడు ఇంగ్లీష్ మిక్స్ ఇచ్చాను. అలా కూడా తీసుకుంటుంది. సెపరేట్ మీరు తెలుగు అయినా కొట్టొచ్చు, ఇంగ్లీష్ అయినా కొట్టొచ్చు. ఎలా ఏ లాంగ్వేజ్ అయినా ఇవ్వచ్చు. సో, కాపీ చేసుకొని సేమ్ ఇక్కడ సేమ్ ఇదే ఇమేజ్ కింద దాన్ని ఎడిట్ చేసి మీరు జనరేట్ కొట్టండి. సో, జనరేట్ కొట్టారంటే సో, మనకి పంతులు వస్తారో లేదో చూద్దాము. ఆ ప్రాంప్ట్‌లో అయితే పంతులని ఉంది. మీకు ఒకేళ అవుట్‌పుట్ నచ్చలేదంటే మళ్ళీ జనరేట్ కొట్టండి. మీరు అన్‌లిమిటెడ్‌గా అయితే జనరేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, వచ్చింది మనకు మంచిగా వచ్చింది. సో, ఇది కొంచెం బెటర్ ఉంది కాబట్టి సో, ప్రెజెంట్ మనకి ఎగ్జాంపుల్ కాబట్టి దీన్ని డౌన్‌లోడ్ చేసుకుందాం. 2 ఇమేజెస్ అయితే వచ్చాయి ప్రెజెంట్. సో, నెక్స్ట్ మనం ఇంకొకటి కూడా మీకోసం అయితే చూపిస్తున్నా. క్రియేట్ సేమ్. బోత్ ఆర్ డ్రింకింగ్ టీ నియర్ హైవే. హైవే కేఫ్ అని కొడదాం. సో, మనకి ఇచ్చిన ఒక 2 సెకండ్స్‌కి మనకైతే ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో, డన్. మెయిన్ థింగ్ మనం షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ క్రియేట్ చేయాలంటే మన దగ్గర అయితే ఖచ్చితంగా ప్రాంప్ట్ అయితే ఉండాలి. సో, ప్రాంప్ట్‌తో ఇమేజెస్ క్రియేట్ చేయాలి. ఇమేజెస్ నుండి మనం యానిమేషన్ వీడియోస్‌కి దానికి వాయిస్ ఇవ్వడం అనేది జనరేట్ చేసుకోవాలి. ఇమేజ్ బాగుంది కాబట్టి నేను ఇక్కడ ఎడిట్ కొట్టి దానికైతే ప్రాంప్ట్ ఇచ్చాను. మీరు చూసారంటే ఈ ఇమేజెస్ సేమ్ వాళ్ళు వేసుకున్న డ్రెస్ సేమ్ ఉంది. ఇక్కడ సేమ్ ఉంది. సో, డన్ సేమ్ వచ్చింది యాజ్ వెల్. మీకు ఏదైతే నచ్చిందో సెలెక్ట్ చేసుకోండి. ఇది కొంచెం బెటర్ ఉంది. సో, ఎందుకంటే కార్స్ కూడా మంచి మూవ్‌మెంట్‌లో ఉన్నాయి కాబట్టి దీన్ని సో, డౌన్‌లోడ్ ఇలా 3 డౌన్‌లోడ్ చేసుకున్నారు కదా! సో, ప్రెజెంట్ అయితే సో, గూగుల్ జెమినైకెళ్ళి మీరైతే యానిమేషన్ చేసుకోవచ్చు. సో, గూగుల్ జెమినీ అయితే మీరు ప్రో వర్షన్ ఉండాలి వీడియోస్ చేసుకోవాలంటే. నాది రీసెంట్ వీడియోలో ఉంది ప్రో వర్షన్ 12 మంత్స్ ఎలా తీసుకోవాలో. మీరు ఆ వీడియో రెఫర్ చేసైనా చేసుకోండి. సో, వీడియోస్ విత్ వియో సెలెక్ట్ చేసి మనం ఇప్పుడు ఇమేజెస్ అయితే డౌన్‌లోడ్ చేసాం కదా! ఒక్కొక్క ఇమేజ్ అయితే డౌన్‌లోడ్ తీసుకుందాం. ప్రెజెంట్ ఈ ఇమేజ్ కాబట్టి. ఒక్కొక్క ఇమేజ్‌కి మనం యానిమేషన్ అయితే క్రియేట్ చేసుకోవాలి ప్రెజెంట్. సో, క్రియేట్ యానిమేషన్ అని కొట్టేసినా అయిపోద్ది. సపోజ్ మీరేమైనా డైలాగ్స్ యాడ్ చేయాలంటే తెలుగులో కూడా డైలాగ్ అయితే యాడ్ చేయొచ్చు. నేను ప్రెజెంట్ ఎగ్జాంపుల్ కాబట్టి నార్మల్ క్రియేట్ యానిమేషన్ అని ఇచ్చాను. ఇదొక 1-2 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. సేమ్ అలానే మీది అయిపోయాక సో, నెక్స్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో, నెక్స్ట్ సో, పంతులతో బ్లెస్సింగ్ తీసుకున్నది ఉంది కదా మనకు ఇది. ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ దానికి యానిమేషన్ యాడ్ చేయండి. థర్డ్ వన్ మనకి టీ తాగేది. ఈ 3ని కంబైన్ చేసుకొని మీరు మ్యూజిక్ యాడ్ చేసుకోండి. లేకుంటే వాళ్ళు మాట్లాడేది మీరు తెలుగులో ఇచ్చినా కూడా వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. సో, ఇలా ఈ వుమన్ ఇలా మాట్లాడాలి అని మీరు తెలుగులో ఇచ్చినా ఇక్కడ డిస్క్రైబ్ యువర్ వీడియో ఉంది కదా! ఇక్కడ ఇచ్చినా కూడా సేమ్ వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. మీరు దాన్ని హారిజాంటల్ వీడియో అయినా లేకుంటే వర్టికల్ వీడియో అయినా చేసుకొని యూట్యూబ్ షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ అయితే యూజ్ చేసుకోవచ్చు. చూద్దాం ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో, మీరు స్టార్టింగ్‌లో ఒక వీడియో చూసారు కదా! సేమ్ అలా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ నేను ఇదే వేలో క్రియేట్ చేసుకున్నా. సో, మీరు డైలీ 3 వీడియోస్ కన్నా ఎక్కువ చేసుకోలేరు. బట్ మీరు సపోజ్ ఇప్పుడు మీకు ఒక 2-3 మెయిల్స్ ఉంటాయి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా మెయిల్స్ ఉంటాయి జీమెయిల్స్. అలా యూజ్ చేసి సో, మీరైతే మళ్ళీ డైలీ ఒక 10 అయినా చేసుకోవచ్చు. 15 అయినా చేసుకోవచ్చు. మల్టిపుల్ మెయిల్స్ యూజ్ చేసి. సో, నేను ప్లే చేస్తున్నా. ఇది రెడీ అయిపోయింది. సో, దీంట్లో బెస్ట్ అడ్వాంటేజ్ ఏమంటే మనకు గూగుల్ జెమినీలో మనకు వాయిస్ కూడా జనరేట్ అవుతుంది. చూసారు కదా! సౌండ్ కూడా ఆడియో. సో, చాలా బాగా వచ్చింది వీడియో చూడండి ఒకసారి. సో, ఇలా మీకు సెకండ్ దానికి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు సెకండ్ అది కాకుండా థర్డ్‌ది క్రియేట్ చేద్దాం డైరెక్ట్. క్రియేట్ ఏ యానిమేషన్ అండ్ బోత్ ఆర్ టాకింగ్. సో, మీరు వాళ్ళు ఏమైతే మాట్లాడుకోవాలో అది కూడా ఇవ్వచ్చు. ఇదొక 1-2 మినిట్స్ అయిపోతుంది. ఇలా అయితే మీరు గూగుల్ విస్క్ యూజ్ చేసి ఇమేజెస్ జనరేట్ చేసుకొని పర్టిక్యులర్ సేమ్ డ్రెస్, సేమ్ మూవ్‌మెంట్స్, సేమ్ మనం క్యారెక్టర్స్ ఏవైతే చేసామో అదే అవుట్‌పుట్స్ వాళ్ళకి సేమ్ డ్రెస్ ఇచ్చి ఇమేజెస్ క్రియేట్ చేసుకొని గూగుల్ జెమినైకి వచ్చి మీరు దానికి యానిమేషన్ యాడ్ చేసుకోండి. సో, గూగుల్ జెమినై మీకు సబ్స్క్రిప్షన్ కావాలంటే 12 మంత్స్ నా దగ్గర రీసెంట్ వీడియో ఉంది. మీకు కార్డ్స్‌లో కూడా యాడ్ చేశాను. దాన్ని రిఫర్ చేసి అయితే ఈ వీడియోకి అయితే రండి. ఇలా అయితే మీరు గూగుల్ విస్క్ యూజ్ చేసి క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో మీరు యానిమేషన్ యాడ్ చేసుకొని డైలాగ్స్ అని యాడ్ చేసుకొని షార్ట్ ఫిల్మ్స్ కానీ, మూవీస్ కానీ తీసుకోవచ్చు. మూవీస్ తీయాలంటే చాలా కష్టం. మీరు ఏదైనా ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకోండి.
సో ఇది టోటల్ ఓవర్‌వ్యూ మనం గూగుల్ విస్క్ అయితే యూజ్ చేసి ఇమేజెస్ జనరేట్ చేసుకొని దానికి యానిమేషన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్‌లీ ఫ్రీ ప్రెజెంట్ అయితే. ఇక్కడ ట్రై యానిమేట్ ఉంది. ఇక్కడ కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఆల్రెడీ వాడేసాను కాబట్టి నాకు ఆ లిమిట్ అయిపోయింది. ఇక్కడ కూడా మీరైతే 3 అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 3 అయితే చేసుకోవచ్చు సింగిల్ అకౌంట్‌తో. ఒకవేళ మీ మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్ ఉన్నాయంటే మళ్ళీ మీరు ప్రో తీసుకోండి. దాంట్లో కూడా చేసుకోండి. ఇంకొకటి రెడీ అయింది. దాన్ని ప్లే చేస్తున్నా చూడండి ఒకసారి. చూసారా? ఇలా యానిమేషన్ అయితే వస్తుంది. వాళ్ళు టాక్ చేయడం గాని, మీరు వాళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడారు. మీరు తెలుగులో డైలాగ్స్ ఇస్తే వాళ్ళు తెలుగు కూడా మాట్లాడతారు. ఇలా అయితే క్రియేట్ చేసుకొని మీరైతే కరెక్ట్ కన్సిస్టెన్సీతో మీ షార్ట్స్ గాని, షార్ట్ ఫిల్మ్స్ కానీ అయితే రెడీ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.